హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 25 ఈ వీడియోలో మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ కొంచెం కోల్డ్ వచ్చిండే దాని వల్ల వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ కి కవర్ ప్యానల్ గా మన హిమవారి ఇంకా కురామన్ అయితే ఉంచారు. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన కొనహమారు అయితే మొయిగి ఎక్కడైతే చెట్టుగా మారిందో అక్కడికైతే వస్తాడు. అండ్ తన చెట్టుగా మారిండే చోటే ఆ తాన్ బల్బ్ అనేది గుచ్చుతాడనమాట. ఎక్కడైతే తన హార్ట్ ఉంటుందో అక్కడ గుచ్చుతాడు. సో ఎప్పుడైతే ఆ తాన్ బల్బ్ ఆ లొకేషన్ లో గుచ్చుతాడో అది సడన్ గా జూరాగాడి కోట్ బ్యాక్ సైడ్ ఉండే సేమ్ లోగో లాగా మారిపోతుంది అనమాట. మధ్యలో రెనిగర్ ఉంటుంది, చుట్టూరు గీతలు ఉంటాయి. అండ్ సడన్ గా ఒక్కసారిగా చెట్టు అనేది డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మన కోనామర్ తో పాటు టీమ్ 10 అందరూ కూడా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అనేది చూస్తారనమాట. అండ్ రెప్పపాటు క్షణంలోనే ఆ చెట్టు విరిగిపోయి వెంటనే మన మొయిగి అయితే కింద పడిపోతూ ఉంటుంది. సో వెంటనే మన కోనామర్ అయితే తనని పట్టుకుంటాడు. అండ్ వెంటనే అందరూ ఎమోషనల్ అవుతారనమాట మొయిగి బ్యాక్ వచ్చినందుకు. అండ్ మన కోనామర్ కూడా ఎంతో సంతోషపడతాడు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఒక్కసారిగా మన మొయిగి వచ్చి అసలు నేనెవరో నీకు తెలుసా అనడంతో ఈ యొక్క గతం మర్చిపోయిందేమో అనుకుని షాక్ అయ్యా. బట్ లేటరైజ్ నెక్స్ట్ ప్యానల్ లోనే మన కోనామర్ని అయితే మొయిగి గుర్తుపడుతుంది. అండ్ ఇదంతా మన బొరుటో అయితే గాల్లో నుంచి చూస్తూ ఉంటాడు అనమాట, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతని. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి శాండ్ విలేజ్ అయితే చూపిస్తారనమాట. అండ్ శాండ్ విలేజ్ కి మన షికమార్ అయితే ఫోన్ చేసి గారా గురించి అండ్ తన సిచ్యువేషన్ గురించి అయితే అడుగుతాడు. అప్పుడు మన కాంకురో రెస్పాండ్ అవుతూ అవును ఇప్పుడు గారా సేఫ్ గా ఉన్నాడు, ఇన్ఫాక్ట్ షింకి కూడా ఇప్పుడు నార్మల్ పర్సన్ అయ్యాడు కాబట్టి గారాని ఆ సీల్ నుంచి మేము విడిపించాము. బట్ గారాకి పెద్ద గాయాలు తగలకుండా తనైతే ఇంజురీలో ఉన్నాడు అండ్ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు. ఫ్యూచర్ లో అయితే తను ఫుల్లీ రికవర్ అవుతాడు అని చెప్పి తనకైతే రెస్పాండ్ అవుతాడు. అండ్ ఈ క్షణంలోనే మన సాయి అయితే వచ్చి వెంటనే షికమారుని పిలుస్తాడు. సాయి చెప్తాడు అనమాట ఎల్డర్స్ నేను పిలుస్తున్నారు అనడంతో అప్పుడే మన షికమారు కూడా సరే వస్తున్నా పద అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన సాకురా క్లినిక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడే మన సాకురా మొయిగిని ట్రీట్మెంట్ చేస్తూ చెప్తుంది అనమాట, నీ ఇన్ఫాక్ట్ నీకేం బోన్స్ పెరగలేదు అండ్ నీకు ఎటువంటి ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ కాలేదు, నీకు జరిగిండే మేజర్ ఇష్యూ నీ చక్రా ఫ్లూన్ అంతా ఆ డివైన్ ట్రీ అనేది తినేసింది అనుకుంటా. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని ఏంటంటే బాగా తినడం, బాగా రెస్ట్ తీసుకోవడం అని మన సాకురా చెప్పి ఈ గ్యాప్ లో వెంటనే అక్కడికైతే శారదా అయితే వస్తుంది అనమాట. సో శారదా కూడా అక్కడ జరుగుతుండే వాళ్ళ టీచర్ గురించి అయితే చూస్తూ ఉంటుంది. సో అప్పుడే మన మొయికి చెప్తుందంట, దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల మీరు చాలా వర్రీ అయ్యారు అనడంతో అప్పుడే మన హిమవారి అదేం లేదు టీచర్, మీరు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు, ఇప్పుడు మీరు బ్యాక్ అయ్యారు, మాకు అంతకంటే సంతోషం ఏమీ లేదు అని చెప్పి అందరూ సంతోషపడతారు. ఈ గ్యాప్ లోనే మన శారదా అయితే సుమురేకి అయితే ఒక సైగ చేసి బయటికి వెళ్దాం రా అనడంతో వీళ్ళిద్దరు బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన మనోళ్ళు ఇద్దరు చెట్టు దగ్గర నిలబడుకొని ఏం మాట్లాడుకోండి, ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఇలా అయితే కుదరదని చెప్పి వెంటనే మన సుమురే అయితే నువ్వు వెళ్ళిన మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది కదా అనడంతో అయింది, బట్ కొంచెం రిస్క్ టాస్క్ అయింది అనడంతో మన సుమురే మాత్రం సాడ్ గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే కుదరదని చెప్పి సుమురే అని చెప్పి శారదా పిలుస్తుంది. సో అప్పుడే మన సుమురే తన వైపు చూడడంతో నేను సుమురే అని పిలిచడం నీకు ఇష్టమే కదా అనడంతో దానికి మన సుమురే కూడా ఇష్టమేలే అని చెప్తుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఎందుకు ఇంత కైండ్ గా ఉన్నారంటే ఆల్రెడీ బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 16 లో వీళ్ళిద్దరికి బొరుటో మధ్యన ఒక కన్వర్జేషన్ అనేది జరిగింది కదా. సో వీళ్ళిద్దరూ బొరుటోని లవ్ చేస్తున్నారని ఒకరికొకరికి తెలుసు కానీ ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. బట్ సడన్ గా మన శారదా అయితే బొరుటో నాకు చేసుకోవడం, దాన్ని మన సుమరే చూడడం సడన్ గా జీర్ణించుకోలేక అప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ జరిగింటుంది కదా. సో దాని గురించే ఇప్పుడు మన శారదా అయితే సుమరేకి చెప్దాం అన్నట్లు అనుకుంటుంది. ఈ గ్యాప్ లోనే వీళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ అయితే మన ఏడ అయితే తన సెన్ డ్రాగన్ ని ఉపయోగించి మరి చూస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు బొరుటో గురించి అయితే అని. అప్పుడే మన శారద సుమరేకి సారీ చెప్తుంది అనమాట, మొన్న నేను నీతో అలా మాట్లాడకూడదు అనడంతో అప్పుడే మన సుమరే మొన్న నిన్ను తిట్టిండేది నేను, నువ్వు కాదు, అండ్ సారీ చెప్పాల్సినది కూడా నేను, మొన్న నీతో అలా మాట్లాడకూడదు అనడంతో అప్పుడే మన శారద చెప్తామట, ఇన్ఫాక్ట్ నువ్వు మొన్న అలా మాట్లాడినప్పుడు నేను షాక్లో ఉన్నా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కాలేదు, అందుకని నేను ఆ రోజు నీకు రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు నా ఫీలింగ్స్ అనేవి బయటికి ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, నా లోపలే పెట్టుకునేదాన్ని. అండ్ నేను కూడా బొరుటో లాగా ఎంతో స్ట్రాంగ్ కాదు, నా లోపల ఎంత పవర్ ఉన్నా సరే నేను ఎప్పుడు ఒక పెరిగిదాని లాగానే ఆలోచించేదాన్ని. సో ఆ విషయంలోనే అనుకుంటా నేను ఎప్పుడు నా కళ్ళతో రియాలిటీని చూసేదాన్ని కాదు. సో ఆ విధంగానే నేను ఎప్పుడు వీక్ అనే అనుకుంటేదాన్ని. బట్ నా అట్లాంటి వీక్ అమ్మాయి హుకాగి అవ్వడం కూడా నెవర్ అని చెప్పి నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. అండ్ నువ్వు మొన్న ఎక్స్ప్రెస్ చేసినప్పటి నుంచి నీ ఫీలింగ్స్ గురించి నేను ఎన్నోసార్లు ఆలోచించాను అండ్ దాని గురించి నేను కూడా అనుకున్నాను. సో ఆ తర్వాతే నాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గానే మిషన్ వల్ల షింకీని కాపాడడం కోసం ఆ అమ్మాయి తన ప్రాణాన్ని వదిలేసినప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను కూడా ఇలాగే తన మాదిరి ఒక ఫేక్గా బతుకుతున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నాకు కూడా ఇప్పుడు బొరుటో మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఇన్ఫాక్ట్ నేను బొరుటోని లవ్ చేస్తున్నానని చెప్పి మన శారదా చెప్తుంది. సో దాన్ని చూసి మన సుమరే అయితే పెద్ద షాక్ ఏం కాదు, బికాజ్ ఆల్రెడీ మన సుమరేకి కూడా తెలుసు శారదాను తనని లవ్ చేస్తుంది అండ్ తను కూడా బొరుటోని లవ్ చేస్తుంది అని. బట్ ఒక్క సెకండ్ మన ఏడ అయితే షాక్ అవుతుంది అనమాట, బికాజ్ ఆల్రెడీ బొరుటోని ఇద్దరు లవ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరితో పాటుగా మన ఏడ కూడా బొరుటోని లైక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన శారదా కూడా చెప్తామట, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకంటూ ఒక గోల్ అనేది ఉంది, సో నేను బొరుటోకి హెల్ప్ చేయాలి, సో నేను తనకి హెల్ప్ చేసే దాంట్లో నేను ఎంత స్ట్రాంగ్ అయినా మారగలను. అండ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది
చెప్తుంది నేను హుకాగే కాగలను అని. సో నువ్వు ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా సుమిరే అనడంతో దానికి మన సుమిరే కూడా సరే చేస్తాను అంటుంది. అప్పుడే మన శారద చెప్తావు అంట ఇన్ఫాక్ట్ నువ్వు ఇంత కైండ్గా మాట్లాడతావు అనుకోలేదు అనడంతో దానికి మన సుమిరే కూడా చెప్తావు అంట ఇన్ఫాక్ట్ నీకు బొరుటో మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి నాకు ముందు నుంచినే తెలుసు. ఇన్ఫాక్ట్ నువ్వు ఇంత కైండ్గా నాతో మాట్లాడతావు అని అనుకోలేదు అనడంతో దానికి మన శారద కూడా మన ఇద్దరు ఒపీనియన్స్ కరెక్టే, సో మన ఇద్దరం స్ట్రాంగ్ అవుదాం అండ్ మన ఇద్దరు కలిసి బొరుటోకి హెల్ప్ చేద్దాం అంటుంది. సో దానికి మన సుమిరే కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అంటుంది. బట్ మన సుమిరే అండ్ శారద ఇద్దరు కలిసిపోవడాన్ని చూసి మన ఈడ షాక్ అవుతుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు అని చెప్పి తెలుసుకోవడం కోసం మన ఈడ అయితే సెన్సరీ టీమ్ కాల్ చేసి శారదాకి అయితే కనెక్ట్ చేయమంటుంది. బట్ వీళ్ళిద్దరూ మాత్రం అదేది పట్టించుకోండి, వీళ్ళిద్దరూ అయితే బయటికి వెళ్తారనమాట నవ్వుకుంటా. అండ్ ఇక్కడతో ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకు మన హిమవారి అండ్ కురామాన్ అయితే చూపిస్తారు. ఇంకా మన హిమవారి తన ఇంట్లో ఇంకా తన రూమ్ లో అయితే మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. పేరుకు మెడిటేషన్ అయినా సరే మెడిటేషన్ లోపల అయితే మన కురామాతో అయితే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన హిమవారి మల్టిపుల్ అటాక్స్ కురామా మీద చేస్తున్నా సరే ఇంచు కూడా కురామా గాయము తగలదు అండ్ తన తగలను కూడా తగలదు. సో రిటర్న్ లో మన కురామా ఎంత చిన్న స్మాల్ అటాక్ చేసినా అది హిమవారికి పెద్ద అటాక్ అనేది తగులుతూ ఉంటుంది. సో అప్పుడే మన కురామా హిమవారి దగ్గరికి వచ్చి తనకు చెప్తుంది అనమాట, నేను నీ మీద అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు చేతులతో కాకుండా కాళ్ళతో పైకి ఎగరడానికి అయితే ట్రై చేయి, నువ్వు అది కూడా చక్ర ఉపయోగించి చేసావంటే నువ్వు ఆర్డినరీ షినోబి కంటే కొంచెం ఇంప్రూవ్ అవుతావు అనడంతో అప్పుడే మన హిమవారి చెప్తామట నువ్వు చెప్తుంది నాకు కూడా అర్థమవుతుంది అండ్ నేను కూడా ఒక నింజానే కదా అనడంతో అప్పుడే మన కురామా చెప్తామట నువ్వు ఆర్డినరీ షినోబి అస్సలు కాదు, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక టైల్ బిష్ అయితే నీ కడుపులో అయితే క్యారీ చేస్తున్నావు. సో నీ అట్లాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా, జింజూర్కి అంటారు. అండ్ నువ్వు అవ్వడానికి హ్యూమన్ అయి ఉండొచ్చు బట్ నీకు నాకు అండ్ ఆ జూరాగానికి చాలా సిమిలర్ క్లోజ్ ఉందని చెప్పి మన కురామా అంటుంది. దానికి మన హిమవారి కూడా షాక్ అవుతుంది. అండ్ అప్పుడే కురామా చెప్తుంది అనమాట ఇన్ఫాక్ట్ నేను నీకు చెప్తుండే జస్ట్ బేసిక్ ట్రైనింగ్ మాత్రమే, నువ్వు ఎప్పుడు నీ కాంబాట్ స్కిల్స్ మీద నమ్ముకోద్దు అండ్ నీ బాడీని ఎప్పుడు చక్ర మీద ఫోకస్ చేయి, నువ్వు అసలు ఎటువంటి స్టైల్ ఆఫ్ ఫైటింగ్ స్టైల్ ఉపయోగిస్తావు అనేది నీకే ఫ్యూచర్ లో తెలుస్తుంది అనడంతో అప్పుడు మన హిమవారికి అసలు దాని గురించి ఏమీ అర్థం కాదన్నమాట. కొంచెం ఈజీ వేలో మెథడ్ లో చెప్పొచ్చు కదా అనడంతో అప్పుడు కురామా చెప్తామంట జస్ట్ నువ్వు అన్నిటి గురించి మర్చిపో, నువ్వు కేవలం నీ చక్ర మీద మాత్రమే ఫోకస్ చేయి అండ్ ఆ చక్రాన్ని నీకు ఒక మంచి హ్యూమన్ ఫామ్ ని అండ్ నీకు ఒక మంచి ఫైటింగ్ అబిలిటీని ఇస్తుందని చెప్పి మన కురామా చెప్తుంది. అండ్ అంతలోనే కురామా సరేలే ఇంకా నేను టైర్డ్ అయిపోయాను అని చెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను అనడంతో అప్పుడే హిమవారి వెయిట్ కురామా అనే లోపలే తనైతే డిసపియర్ అయిపోతుంది. అండ్ ఇదంతటిని కూడా దూరం నుంచి మన బొరుటో అయితే చూస్తూ ఉంటాడు. అండ్ మన బొరుటో కూడా హిమవారి ఎలాగైతే మెడిటేషన్ చేసి కురామాతో మాట్లాడిందో సో మనోడు కూడా అలాగే మన మోమోషికి గానితో మాట్లాడదాం అని చెప్పి ట్రై చేస్తాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని ప్యానల్స్ తర్వాత ఫైనలీ మోమోషికి గారిని అయితే మనకు చూపిస్తారు. అప్పుడే మన మోమోషికి చెప్తారనమాట ఏంట్రా బొరుటో ఫైనలీ నన్ను కలవడానికి నీ అంతకు నువ్వే వచ్చావు, అసలు ఏమైంది నీకు అండ్ ఎప్పట్లాగానే నువ్వు కూడా ప్రతిసారి చావుకు దగ్గరగా వెళ్దావు అండ్ లిటరలీ నువ్వు జోరాగాడి చేతిలో చచ్చిపోతావు అని చెప్పి నేను అనుకున్నా బట్ హ్యాపీగా అయితే బతికిపోయావు. బట్ నువ్వు ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు, ఒకప్పుడు కవాకి గాడి నిన్ను చంపినప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాను, నేను అప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా బట్ అప్పుడు నేను చేసిన ఒక చిన్న తప్పే ఇప్పుడు నేను నీ లోపల ఉండేటట్లు చేశాను. లిటరలీ నేను ఇప్పుడు నీ మైండ్ ని కంట్రోల్ చేయలేను. సో ఇప్పుడు నేను ఒక నథింగ్ పర్సన్ ని అండ్ నిన్ను ఎవరైనా చంపేస్తే నీతో పాటు నేను కూడా ఫ్రీ అయిపోతానని చెప్పి మన మోమోషికి అనడంతో అప్పుడే మన బొరుటో గారు చెప్తారనమాట ఇన్ఫాక్ట్ ఈ ఒక్కసారి నువ్వు నీ పవర్ ని నాకు ఇవ్వచ్చు కదా అనడంతో అప్పుడే మన మోమోషికి సీరియస్ అయ్యి ఎందుకురా ప్రతిసారి నన్ను ఇలా నవ్విస్తున్నావు అనడంతో అప్పుడే మన బొరుటో గారు లేదు నేను సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు కానీ జోరాన్ని డిఫీట్ చేయడం కోసం నీ పవర్ నాకు ఇస్తే నేను నా బాడీని నీకు ఇచ్చేస్తాను, ఇన్ఫాక్ట్ నువ్వు నా బాడీని తీసుకొని ఏమైనా చేసుకోవచ్చు అనడంతో అప్పుడే ఒక్కసారిగా మన మోమోషికి బొరుటో వైపు అయితే చూస్తుంది. అండ్ ఇంతటితో ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ మన సుమిరే అండ్ శారదా దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడే సుమిరే చెప్తుంది అనమాట ఇన్ఫాక్ట్ మన ఇద్దరం బొరుటోని లైక్ చేస్తున్న విషయం బొరుటోకి తెలియదు కదా అనడంతో అప్పుడే శారదా అవును ఆ పిచ్చి నాకు కూడా అస్సలు తెలియదు, ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో బొరుటోలో ఆ క్వాలిటీనే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి శారదా చెప్తుంది. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ చాప్టర్ చూడడానికి తక్కువ ఉన్నాయి సరే లిటరలీ కిష్మాటో సెన్స్ మనకు 2 ఛాలెంజెస్ ఇచ్చాడు. ఒకటి కురామాతో ట్రైనింగ్ తీసుకుంటాడంటే మన హిమవారిని అండ్ ఇంకొక సైడ్ మోమోషికితో డీలింగ్ చేస్తున్న మన బొరుటో. సో వీళ్ళిద్దరు ప్లాన్స్ అనేవి సక్సెస్ అవుతాయి లేదా అండ్ ఫ్యూచర్ లో మనం మోమోషికి వర్సెస్ జూరా ఫైట్ సీన్ ని చూడొచ్చా చూడలేమా అండ్ మధ్యలో కవాకి గాడి ఎలా బొరుటోకి హెల్ప్ చేస్తారనేది మనం ఫ్యూచర్ లోనే చూడాలి. కిష్మాటో సెన్స్ గారు ఎలా రాస్తారో కానీ నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.